ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాలలో నిర్వహిస్తున్నటువంటి రీసర్వే విధానంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజానికి రీసర్వే చేసి ప్రజలకు వెసులుబాటు కల్పించాలా, రెవెన్యూ సమస్యలు లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి గ్రామాలలో రీసర్వే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రీసర్వే కార్యక్రమాలలో ఎవరైతే పట్టాదారు అనుభవదారుగా ఉంటారో ఆ అనుభవం ఉన్న వాళ్ళకి ఆ పట్టాదారు కాలం ఎంటర్ చేయాలి, వాళ్ళకు వెసులుబాటు కల్పించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఎన్నో రోజుల క్రితము ఒక డీ ఫారం పట్టా ఒక రైతు కొనుక్కుని దాన్ని అడంగల్లో మ్యుటేషన్ చేసుకుని 1B కూడా వాళ్ళ పేరుతో వస్తూ ఉంటుంది. వాళ్ళ అనుభవంలో ఉంటారు, ఎటువంటి సమస్య ఇప్పుడు ఆ భూమి మీద ఉండదు. కానీ ఈ రీసర్వేలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏఎం పట్టా తీసుకోలేదు అనే కారణంతో ఎవరైతే మొదట పట్టా ఇచ్చింటారో వాళ్ళ పేరుతో పాస్బుక్ ఇస్తాము అని చెప్పి రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి రైతులకు కొత్త సమస్యలు తయారవుతాయి. ఎప్పుడో 40-50 ఏళ్ళప్పుడు వాళ్ళు కొనుక్కొని అనుభవంలో ఉండే వాళ్ళకు మొదటి వాళ్ళకు పాస్బుక్ ఇస్తాము అని చెప్తే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్త సమస్యలు క్రియేట్ చేస్తారు. ఇవి రీసర్వేలో సమస్యలు సాల్వ్ కావాలి తప్ప ఈ కొత్త సమస్యలు సృష్టించకూడదు. దయచేసి కలెక్టర్ గారు ఇటువంటి వాటి మీద తగిన సూచనలు ఇచ్చి తహసీల్దార్లకి సమస్యలు లేకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు 22A కింద ఉన్నటువంటి నిషేధిత జాబితాలు ఏవైతే ఉన్నాయో ఆ భూములను సర్టిఫై చేయండి, రెక్టిఫై చేయండి అని చెప్పి ప్రభుత్వం అనేక సార్లు ఈవోలు చెప్పి ముటికాయలేసిన ఈ రెవెన్యూ శాఖ దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉంది తప్ప వీటిని గురించి పట్టించుకోవడంలే. ఎప్పుడో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లో గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆ రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చినటువంటి అర్జీలకు ఇంతకు కూడా మోక్షం లేదు. గవర్నమెంట్ కూడా PGRS సమస్యల మీద ఒకసారి సమీక్ష నిర్వహించాల. ప్రజలు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఏదో ఒకటి క్లోజ్ చేస్తున్నారు తప్ప నిజంగా సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. ఇటువంటి వాటి మీదంతా కూడా కలెక్టర్లు దృష్టి పెట్టి ఒక అర్జీ పదే వస్తున్నప్పుడు ఎందుకు వస్తా ఉంది అని చెప్పి అవసరమైతే ఒక సబ్ డివిజనల్ స్థాయి అధికారిని ఆ సమస్య మీద పంపించి పరిష్కరించాలి తప్ప ముఖ్యమంత్రి గారికి అర్జీలు ఇచ్చినా కూడా సమస్య పరిష్కారం అయిందని చెప్పి తప్పించుకుంటున్నారు. సమస్య నిజంగా కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి గ్రామాలలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా విఆర్ఓలు ఇబ్బంది పెడుతున్నారు. మ్యుటేషన్ చేయాలన్నా 1B చేయాలన్నా లేదు ఈ పాస్బుక్ల విషయమైన గ్రామాలలో విఆర్ఓలను చూస్తే సామాన్య ప్రజలు భయపడే పరిస్థితులు వచ్చేసినాయి. కాబట్టి పై అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారు స్పష్టమైన మీరు విధానాలు రూపొందించండి, ఖచ్చితంగా ప్రజలకు భరోసా కల్పించండి. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం తప్ప ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు అని చెప్పి నేను తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి సమస్యలను ఉపేక్షించొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.